శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. మరి వాళ్ళ మన వీడియోలో మేషరాశి వారికి శుక్రవారము ఏప్రిల్ 18వ తారీఖున వారి ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. మేషరాశి అనేది రాశి చక్రంలో 1వ రాశి. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక మొదటి పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందినవారు అవుతారు. ఈ రాశి వారికి ఈ విశ్వవసనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. మరి ఈ మేషరాశి జన్మించిన వారికి జ్యోతిశాస్త్రముల గ్రహాల ప్రభావం ఈ విధంగా ఉంది. ఈరోజు వీరు చాలా సాధారణమైన వ్యక్తి మరియు అందుకే సంబంధాలతో వ్యవహరించేటప్పుడు మీకు వ్యూహాలనే ఉండవు. దీనివల్ల మీరు కొన్నిసార్లు బాధపడవచ్చు, కానీ ఇదంతా క్షణికమే. సరళత మోసపూరితంగా చేసే దేన్నైనా శాసిస్తుంది. ఈ సున్నితత్వాన్ని అదుపులో ఉంచుకోండి. అయితే మీరు మీ ప్రియమైన వారితో కూడా కొంత మంచి సమయం గడపగలుగుతారు. ఈరోజు తగినంత శారీరక వ్యాయామం చేయండి. మీరు త్వరలో శారీరకంగా శ్రమించే పనిని చేయవలసి రావచ్చు మరియు దీనికి మీరు కలిగి ఉన్నారని మీరు ఎప్పుడు అనుకోని వనరులు మరియు శారీరక ఓర్పు అవసరం అవుతుంది. అతిగా తినడం వల్ల ఈరోజు కడుపుకు సంబంధించిన వ్యాధులు అనేవి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మితంగా తినండి. ఒత్తిడిని తగ్గించడానికి మీరు శ్వాస వ్యాయామాలు చేర్చాలి. మీరు జాగ్రత్తగా లేకపోతే మూడవ పక్షం చేసే అపార్థాలు మరియు జోక్యము మీ ప్రేమ జీవితంలో తీవ్రమైన తిరుగుబాట్లను సృష్టిస్తాయి. మీరు మీ స్వంత భావాలను మరియు మీ భాగస్వామి భావాలను రెండింటినీ విశ్వసించడం నేర్చుకోవాలి. ఇతరులు మీకు ఏమి చెబుతారనే దానికంటే మీరు ఏం భావిస్తున్నారో దానిపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మిమ్మల్ని బాధించే వృత్తిపరమైన విషయాల గురించి కూడా మీరు మీ భాగస్వామిని నమ్మకంగా తీసుకోవాలి. మీ అతి భావోద్వేగ ప్రవర్తన కారణంగా పని తీవ్రంగా ప్రభావితమవుతున్నట్లు కనిపిస్తుంది. దీన్ని వదిలించుకోవడానికి సమయం పడుతుంది, కాబట్టి కొంతకాలం దానికి అలవాటు పడండి. మీ చుట్టూ ఉన్న ఇతరుల పట్ల సానుభూతి చూపడం ద్వారా మీ సున్నితత్వానికి మీకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఖాళీ సమయంలో పెట్టుబడికి అర్హమైన రియల్ ఎస్టేట్ ఆస్తుల కోసము మీరు వేచి చూడడం అయితే మంచిది. ఈరోజు సాయంత్రానికి మీ పిల్లలు ఉత్తేజితం చేస్తారు. ఈరోజు మీ రోజువారీ పనులను, అలసటను, నిర్లిప్తను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ను ప్లాన్ చేసుకోండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువు కొనడం వల్ల మీరు ఈరోజు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు, కానీ ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు సపోర్టివ్గా ఉంటారు. మీ లవర్తో పగలు ప్రతీకారాలతో ఉండటం వల్ల ఒరిగేదేమీ లేదు. దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకు మీ ఆలోచనలు చక్కగా వివరించడం జరగాలి. మీరు చేసిన పనులకు మరెవరో పేరు గొప్ప చెప్పుకుంటే దానివల్ల మీకు ఒరిగేదేమీ ఉండదు. మీ రూపురేఖలు కనబడే తీరును మెరుగుపరుచుకోవడానికి, శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి. ఈరోజు మీ ప్రాజెక్టును ప్లాన్తో మీ జీవిత భాగస్వామి పాడు చేయవచ్చు, కాబట్టి కాస్త ఓపిక మాత్రం కోల్పోకండి. శివలింగాలకు సాధారణ అభిషేకం జరుపుట వలన మరియు మీ ఆర్థిక సంపదను మెరుగుపరుస్తుందన్నమాట. శివలింగానికి ఎలాంటి అభిషేకం చేసినా కూడా మీ ఆరోగ్యానికి, ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తొలగిపోతాయి. ఈరోజు మీకు మేషరాశి వారికి ఆరోగ్యము 3, సంపద 1, కుటుంబం 3, ప్రేమ సంబంధిత విషయాలు 1, వృత్తి 2, వివాహాల జీవితం 1. మరి మేషరాశి వారికి శుక్రవారం ఏప్రిల్ 18వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి కొంతమంది మేషరాశి వారికి మన వీడియోని షేర్ చేయడం వల్ల వారికి కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.